సాగుతూ నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో 23 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ యూనిట్ విభాగం సంబంధించి భూమి పూజ కార్యక్రమం ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. పైకి రావాలి. అలాగే బిల్డింగ్ కూడా జీజీహెచ్ హాస్పిటల్ సంబంధించి 50 బెడెడ్ క్రిటికల్ కేర్ సంబంధించినటువంటి బ్లాక్ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు ఇది 23,75,00,000 దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ దీనికి 16 crores ఇవ్వడం జరిగింది. దాని మీద అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఈ బ్లాక్ మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్రిటికల్ కేరు ఎవరైనా సీరియస్గా వచ్చిన పేషెంట్స్ వాళ్ళని ఇమ్మీడియట్గా ఇక్కడ ఈ బ్లాక్లో పెట్టి దాన్ని వాళ్ళకి పేషెంట్స్ని చుట్టడం జరుగుతుంది. ఇది చాలా మంచి ఉపయోగమైన కార్యక్రమం. మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మన ఒంగోలు ప్రజల్లో మరి అందరూ కూడా ఇబ్బంది లేకుండా బాగా ఉండే కార్యక్రమం చేయటం నిజంగా మంచి కార్యక్రమం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక 5 మెడికల్ కాలేజీలు కూడా ఈ రాష్ట్రంలో బటన్ నొక్కి మరి ఓపెన్ చేయటం జరిగింది. మరి మెడికల్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు వైద్య విద్య అనే విషయంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మెడికల్ కాలేజీలు కానీ మరి హాస్పిటల్స్ సంబంధించినటువంటి వాటికి కానీ మరి పిహెచ్సి సెంటర్లు కానీ ఇవన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంలో ఏర్పాటు చేసి అలాగే వాళ్ళకి డెవలప్మెంట్లో ఉన్నటువంటి పాత హాస్పిటల్స్ నేను కూడా డెవలప్మెంట్కి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న పరిస్థితులు అందరూ కూడా గమనించాల్సిన అవసరం మనం తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఆరోగ్య విషయంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య విషయంలో అందరికీ కూడా అవసరమైన కార్యక్రమం. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు కొనసాగిస్తూ అది ఇంకా కూడా ఆరోగ్యశ్రీలో సంబంధించినటువంటి వ్యాధుల మీద ఎక్కువగా ఇంకా అప్పుడు కంటే ఎక్కువ వ్యాధులకి ఈరోజు ఆరోగ్యశ్రీ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి. మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఒంగోలు ప్రజలు కాదు, ఇది ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే క్రిటికల్గా ఉన్నటువంటి జబ్బులకి ఇక్కడ ఇమ్మీడియట్గా ఇక్కడ టెస్టులు చేస్తారు కాబట్టి అందరూ కూడా ఇది ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా హర్షించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం. క్రిటికల్ కేర్ యూనిట్ సెంటర్ ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో శంకుస్థాపన చేయడం అనేది నిజంగా ఈ సందర్భంగా వాసన్నకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ షేర్ ద్వారా వచ్చినప్పటికీ ఇది కొన్ని జిల్లా ఆసుపత్రులకు మాత్రమే దీన్ని కేటాయించారు. మరి దీనిలో భాగంగా మనకి ఇక్కడికి ఒంగోలుకి రావడానికి ముఖ్య కారకులు అయినటువంటి ఈ రిమ్స్ మనకి ఒంగోలుకి తెచ్చిన
వాసన్నే మళ్ళీ మనకి 23 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఎక్కడో ఈ అపోలో హాస్పిటల్స్లోనో లేకపోతే గ్లోబల్ హాస్పిటల్స్లోనో లేకపోతే ప్రైవేట్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే ఈ క్రిటికల్ కేర్ యూనిట్ని ఇంతకు ముందు మన సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు. మేము ఈ క్రిటికల్ కేర్ అనే వాళ్ళు వచ్చినప్పుడు ఐసీయూనే వాడుకునే వాళ్ళమని, అటువంటిది ఈరోజు హాస్పిటల్ ఎంట్రన్స్లో ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో వాళ్ళని ఇమీడియట్లీగా తీసుకొచ్చి 24 గంటలు కూడా ఇక్కడ డాక్టర్ల సంరక్షణలో ఈ క్రిటికల్ కేర్ అన్ని విభాగాలతో ఉంటుంది. కాబట్టి మరి ప్రజలందరికీ కూడా ఇది చాలా ఉపయోగం దీన్ని. కాబట్టి నిజంగా ఇది అందరికీ కూడా ఉపయోగకరం. కాబట్టి వాసనకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ సర్వసభ సమావేశం స్థానిక సంతపేటలోని యూనియన్ కార్యాలయంలో అధ్యక్షుడు బొట్ల రామారావు అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు బొట్ల రామారావు మాట్లాడుతూ జిల్లాలో గొర్రెల పెంపకందారుల ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం తీసుకుని పోయి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానన్నారు. ఈడీ సిహెచ్ వెంకటరామరెడ్డి, త్రీమెన్ కమిటీ సభ్యులు వేల్పుల వెంకట సుబ్బయ్య, రాజయ్య, మాజీ చైర్మన్ కేకే రాజు, డాక్టర్ భరత్ తదితరులు బాగున్నారు. ఎంపీ ల్యాడ్స్ కానీ లేకపోతే జిల్లా పరిషత్ ద్వారా లేకపోతే ఆ మండల పరిషత్ నిధుల ద్వారా సౌలభ్యం మేరకు లేకపోతే ఆ గ్రామ పంచాయతీ ద్వారా బాగా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఉన్నదాన్ని దాని ప్రయారిటీకి తీసుకుని ఇక్కడ బోర్లు వేయించేదానికి కూడా మనం ఒక కార్యాచరణ తీసుకోవడానికి కూడా అందరం కూడా ముందుకొస్తామని చెప్పి ఇంకా మీద మా సమస్యగా భావించి ఖచ్చితంగా ఈ పదవిలో ఉన్న వెంకటరామరెడ్డి సార్ నేను కలవడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా జరిగింది. దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ క్యాంప్ కూడా విషయంలో ఏర్పాటు చేయాలని కూడా అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మాకు కావాలని మన సంఘాల నుంచి ఏదైనా ప్రపోజల్స్ వస్తే మన వెంకటరామరెడ్డి సార్ ద్వారా ప్రపోజల్స్ మనం వేయాలనుకొని గొర్రెల వస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే జిల్లా స్థాయిలో ఉన్నారు, వాళ్ళ అనుభవాలు కూడా వచ్చే నెలలో ఉండే ట్రైనింగ్లో వాళ్ళు మీకు చెప్తారు. మరి ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా మనకు తెలియకుండా ఈ రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉన్నాయి. ఈ రంగానికి మీరు సరైనటువంటి ప్రపోజల్స్ కనుక మీరు స్టేట్ ఫెడరేషన్ కలిసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోటి పంపిస్తే నా వంతుగా కూడా నేను సర్కారము ఆ యొక్క స్కీమ్స్కి సంబంధించి తీసుకొచ్చేదానికి జిల్లాకు రాష్ట్రానికి ప్రయత్నం చేద్దామని అది చెప్పడం కూడా ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ జనరల్ బాడీ సమావేశం ఈరోజు జరుగుతున్నది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల సభ్యుల యొక్క సమస్యలు, అట్లాగే ఈ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం కావాలనేటువంటి ఆలోచన మీద కొన్ని విషయాల మీద అజెండా తయారు చేసి తీర్మానించి ప్రభుత్వానికి పంపడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జిల్లాలోని గొర్రెల పెంపకందారుల కొందరికి కూడా రుణ సౌకర్యం కల్పించే దానికోసం గాను ఫెడరేషన్కు వినతి పత్రం యొక్క తీర్మానం ద్వారా అందజేయడం జరుగుతుంది. అట్లాగే 50 సంవత్సరాలు నిన్నటువంటి గొర్రెల కాపర్లందరికీ కూడాను పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్సిడిసి రుణాలను 50% సబ్సిడీతోటి ప్రభుత్వం యూనిట్లు మంజూరు చేయాలనేటటువంటి ఆ యొక్క ప్రతిపాదన కూడా ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క యూనియన్ ఎన్నికలు జరపడానికి ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సంఘాలకు సంబంధించినటువంటి రికార్డుల నిర్వహణ, నూతన ఎన్నికలు 5 సంవత్సరాలు కాలం నిండినటువంటి ఆ యొక్క పాలక వర్గాలన్నీ కూడా గ్రామ స్థాయిలో ఆ ప్రాథమిక గొర్రెల పెంపకందారులందరూ కూడా ఎన్నికలు నిర్వహించుకోవాలని కూడా కోర్చు కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే కనిగిరి షీప్ మార్కెట్ యార్డును ఉపయోగంలో తీసుకొచ్చేదానికి కూడాను ఒక కార్యాచరణ తీసుకుని దాన్ని త్వరలోనే దాన్ని ప్రారంభించి
ఉపయోగంలోకి తీసుకురావడానికి కూడాను ప్రతిపాదించడం జరిగింది. ఈ యొక్క రంగంలోని వారికి చేయూత జరిగేదాని కోసం గాను జనరిక్ మెడికల్ షాపులను, పశువుల మెడికల్ షాపులను ఈ జిల్లాలో కూడా ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిగా ఈ యొక్క పశువుల హాస్పిటల్ ప్రాంగణంలోనే ఒక జనరిక్ మెడికల్ షాపును ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా కార్యాచరణ తీసుకున్నాం. మరి అంతేకాకుండా ఎన్ఆర్జీఎస్ మ్యాచింగ్ తోటి పశువుల షెడ్యూల్ను 2 లక్షల రూపాయల విలువతోటి 10% లబ్ధిదారు ద్వారాతో మంజూరు చేయాలనేటువంటి అంశం కానీ, ఈ యొక్క పశు నష్ట పరిహారం నిధులను వెంటనే ఏదైతే ఇప్పటికే 15 కోట్లను చెల్లించింది ప్రభుత్వం, మరి ఇంకా 8 కోట్లను బిల్స్ను వెంటనే చెల్లించే ఏర్పాట్లాగా ప్రతిపాదన పంపించాలని, ఇప్పుడున్నటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్లో కూడా అందరూ భాగస్వాములు కావాలని, అందరూ కూడా కోరింది ఏంటంటే 3 జీవాలకు గతంలో నష్టపరిహార పథకం 6,000 అంచనాతోటి ఇచ్చినటువంటి నష్టపరిహారం స్కీము ఎవరు ఇన్సూరెన్స్ చేసినా చేసుకోకపోయినా ఈ జీవాలు మరణించినప్పుడు ఆ లబ్ధి ఆ యొక్క గొర్రెల యజమానికి లభించింది. కాబట్టి ఈ ఇన్సూరెన్స్ ఇప్పుడు చేస్తున్నటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టుకునేటటువంటి అటువంటి చైతన్యం ఈ గొర్రెల కాపర్లో లేనందున ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత తీసుకొని పాత పద్ధతిలోని పశు నష్టపరిహార పథకం అయితే చిన్న మార్పులు 2 చేయాలని, గతంలో 3 గొర్రెలకు మించి మరణించితేనే నష్టపరిహారం వర్తించేది, దాన్ని ఒక జీవం మరణించినా కూడా చేయాలని, మరి 6,000 విలువతోటి గతంలో ఆ యొక్క ప్రపోజల్స్ ఉండేవి, దాన్ని 10,000కు పెంచమని జీవం ఖరీదును కూడా ఆ యొక్క అమెండ్మెంట్ చేసి పాత పద్ధతిలోనే ఈ యొక్క నష్టపరిహారం కొనసాగించమని కూడా చేశారు. అట్లాగే గ్రేజింగ్ ల్యాండ్స్ విషయం ఇప్పుడు రీసర్వే జరుగుతుంది. ఈ యొక్క జీవో ప్రకారం ప్రభుత్వం గతంలో 96లోనే ఇచ్చినటువంటి జీవోను అనుసరించి ఆ భూములన్నింటినీ కూడా స్థానిక పశుపోషకులకు, గొర్రెల పెంపకందారుల సంఘాల వారికి అప్పగించి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పశుగ్రాసం ఆ జీవాలు తినే ఏర్పాటు చేయాలని కూడా ఈ విషయాన్ని అధికారులకు తెలియజేస్తూ మరలా కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నివేదించడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ ఎదురు ప్రకృతి హోటల్లో ఇంజనీర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మా ఆహ్వానం మేరకు పిలిచిన వెంటనే మీరు వచ్చినందుకు కూడా మా అసోసియేషన్ అందరి తరఫున కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కలవాలని మీరు రావాలని అనుకున్నాం. మీరు అందుబాటులో లేనందు వల్ల మీ ప్రతి గారు వచ్చారు. థ్యాంక్ యూ. అసలు ఇవాళ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు సార్ అల్ట్రాటెక్ సిమెంట్ వారు కూడా చిన్న బొకే ఇస్తారు. మీరందరూ ఉండండి ఒకసారి అసోసియేషన్. అలాగే ఇంజనీర్ శాండిల్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఇంజనీర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంజనీర్స్ డేగా ప్రకటించి మరి ఈరోజు ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి విశ్వేశ్వరయ్య గారు మన ప్రకాశం జిల్లా పూర్వీకులు, మన ప్రకాశం జిల్లాకు సంబంధించిన బెస్వారపేట మండలంలో ఆయన ఇంటి పేరు మోక్షగుండం, అలాగే ఆయన ఊరు కూడా మోక్షగుండమే.
ఊరి పేరునే ఇంటి పేరుగా పెట్టుకొని ఉంటాం. నిజంగా మన ప్రకాశం జిల్లా మరి ప్రకాశం పంతులు లాంటి పెద్దలందరూ కూడా మన ప్రకాశం జిల్లాకి ఉండటం, అలాగే విశ్వేశ్వరయ్య గారు ఆయన ఇంజనీర్ అయిన తర్వాత ఆయన ముఖ్యంగా కర్ణాటకలో ఆయన చేసినటువంటి ఈ ప్రాజెక్ట్స్ అనుకుంటాను కృష్ణరాజ్ సాగర్ ప్రాజెక్ట్ని ఆయన టేకప్ చేసి మరి ఆయన చేయటం నిజంగా మనం అందరూ కూడా అభినందించాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. విశ్వేశ్వరయ్య గారి సందర్భంగా మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా రాజుగారు మీ అందరి కోరిక మరి మున్సిపల్ ఆఫీస్లో ప్రాంగణంలో మరి విశ్వేశ్వరయ్య గారి విగ్రహ ప్రతిష్ట పెట్టాలని చెప్పన్నారు. అందులో మాకేం బట్టలు లేకుండా మేమే పెట్టుకుంటా ఉన్నారు కాబట్టి నాకు అసలు బట్టలు పెట్టినా నాకు ఇబ్బంది లేదు. తప్పకుండా అందరికీ మరి మీరేమి దాంట్లో ఇది కాదు, ఆయన చూపించినటువంటి ఇంజనీర్స్ చూపించిన దాంట్లో మీరు ఆయన్ని ఒక స్మరించుకుంటూ మీరు విగ్రహాన్ని పెట్టుకోవటం నిజంగా మీరందరూ కూడా అందరూ కూడా అప్రిషియేట్ చేయాలా. ఆయన మర్చిపోకుండా ఈ కార్యక్రమాలు చేస్తూ ఆయన విగ్రహాన్ని మీరందరూ కూడా పెట్టుకుంటున్నందుకు నేను అభినందిస్తా ఉన్నా. మరి వెంటనే కమిషనర్ గారు అది వెంటనే వాళ్ళకి ఎక్కడనే మొదలు పెట్టమనండి ఏమవుతుంది. మరి కౌన్సిల్ నెక్స్ట్ మీటింగ్ కౌన్సిల్ పెట్టేస్తాను. మరి వెంటనే పనులు మొదలు పెట్టడానికి 2 నెలలు చేస్తూ ఉంటాను కాబట్టి చేసేసుకోండి. మరి అలానే అయితే అడిగినట్టున్నారు, అది చూస్తాం. అది ఎంతవరకు ఇవ్వచ్చో మరి ఎంతవరకు చేయవచ్చు మరి చూసి తప్పకుండా దాన్ని కలెక్టర్ గారితో మాట్లాడి నేను చేయగలను ఒకసారి. అంటే కలెక్టర్ నుంచి పర్మిషన్ రావాలి, నేను చేపించి మాట్లాడి నేను చేపించే ఏర్పాటు కూడా బ్యాంకులో ట్రై చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీ అందరూ కూడా ఈరోజు అందరూ కూడా ఈరోజు అందరూ కూడా ఇక్కడ సమావేశమై మనం పిలిచినందుకు మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మిమ్మల్ని అందుకరుచుకున్నట్టు చేసినటువంటి పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు రేషన్ బాబు బయట నుంచి దిమ్మోదయ నాయకుడని, నువ్వు మా మంత్రిని విమర్శించే స్థాయి నీకు లేదని వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసెల్ జోనల్ ఇన్ఛార్జ్ తిరుపతి జెడ్పీటీసీ సభ్యుడు ఎం జాన్ పాల్ అన్నారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈనాటి ఈ విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటా ఉన్నా. నా పేరు మాకం జాన్పాల్. నేను త్రిపురాంతం జెడ్పీటీసీ మరియు వైఎస్ఆర్సీపీ ఎస్సీసెల్ జోనల్ ఇన్ఛార్జిగా 3 జిల్లాల ప్రకాశం, పల్నాడు, బాపట్ల జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్నాను. నిన్న ఏదైతే ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ తరఫున ఉన్నటువంటి గూడూరు ఎడిక్షన్ బాబు గారు నిన్న జరిగినటువంటి నిరాహార దీక్ష కార్యక్రమంలో ప్రభుత్వం మీద మరి ముఖ్యంగా మా మంత్రి గారైనటువంటి శ్రీ ఆత్మూరు సురేష్ గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తన ఇష్టానుసారంగా అనేకమైనటువంటి అబద్ధాలు పలికినటువంటి సందర్భంగా వారు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరిస్తూ ఈరోజు ఈ యొక్క ఖండన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో మరి ముఖ్యంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదని, ఎస్సీలకి ఎటువంటి లబ్ధి చేకూర్చట్లేదని చెప్పేసి ఆయన మరి ప్రభుత్వం మీద, మంత్రి గారి మీద పలికినటువంటి ఆ యొక్క మాటల గురించి మేము క్లియర్గా ఈరోజు మరి ఒక వివరణ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి మరి ముఖ్యంగా మైనారిటీ సోదరులకు కూడా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు
మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ యొక్క ఎలక్షన్ బాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, నియోజకవర్గాన్ని మంత్రి సురేష్ గారు మంత్రిగా ఉండి కూడా అభివృద్ధి చేయలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి దాంట్లో భాగంగా ఇసుకకు సంబంధించి ఆయన ఒక మాట మాట్లాడుతూ అనేక మంది మరి మాకు సంబంధించిన మా పార్టీ కార్యకర్తలే ప్రభుత్వ భవనాలు కడుతూ ఇసుక అందలేదని చెప్పి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారని చెప్పారు. అయ్యా ఎలక్షన్ బాబు గారు, ఈ సందర్భంగా మీకు ఒక మాట నేను తెలియపరచుకుంటా ఉన్నా. అక్కడ జరిగిన ఏదైనా అవినీతి జరిగి ఉంటే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరపమని మంత్రి గారే కలెక్టర్ గారికి చెప్పిన సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నువ్వు ఎక్కడి నుంచో దిగుమతి అయినటువంటి నాయకుడు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ దళితుల్లో సరైనటువంటి నాయకుడు లేడని మీ ఉద్దేశం. అందుకే మిమ్మల్ని తీసుకొచ్చి మా నియోజకవర్గంలో ఇంపోర్ట్ చేశారని చెప్పి మీ యొక్క పార్టీని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిన్ను మించిన నాయకులు మా నియోజకవర్గంలో ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి నిన్ను తీసుకొచ్చి మా నియోజకవర్గానికి పెడితే నీకు ఏమూలా ఎక్కడుందో ఏముందో కూడా తెలియని పరిస్థితుల్లో మా నియోజకవర్గంలో మా ప్రజలను, మా దళితులను అవమానిస్తూ, మా మంత్రి గారిని అవమానిస్తూ ఈ వార్తల సమాప్తం. నమస్కారం.